అల్లూరి సీతారామరాజు జిల్లా చిత్తూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డు రాజుగారి మెట్ట వద్దనైతే ప్రైవేటు బస్సు లోయలో పడిన ఘటన డిప్యూటీ సీఎం హోంమంత్రి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. యాత్రికులు దుర్మరణం చెందడం బాధాకరమన్నారు. విషయం తెలుసుకున్న హోంమంత్రి అనిత హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకొని బయలుదేరారు. మరి కాసేపట్లో అయితే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు అయితే పరిశీలిస్తారు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కూడా అందించాలని అధికారులు అయితే ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లా చిత్తూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ వద్దనైతే రాజుగారి మెట్ట వద్ద ప్రైవేటు బస్సు అయితే లోయలో పడిన దుర్ఘటనపై డిప్యూటీ సీఎం హోంమంత్రి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. యాత్రికులు దుర్మరణం చెందడం అయితే బాధాకరమన్నారు. విషయం తెలుసుకున్న హోంమంత్రి అనిత హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకొని బయలుదేరారు. మరి కాసేపట్లో అయితే అక్కడికైతే చేరుకొని సహాయక చర్యలు అయితే పరిశీలిస్తామని తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం కూడా అందించాలని అధికారులను అయితే ఆదేశించారు. బాధిత కుటుంబాలకైతే ప్రభుత్వం అండగా ఉంటుందని అయితే కళ్యాణ్ అయితే హామీ ఇచ్చారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బీఆర్కే ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్ చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వర్షం. ప్రస్తుతం మన్యం జిల్లా మారేడుపల్లి షూట్ రోడ్ లో ఘోర విషాదం చోటు చేసుకున్న విషయం అయితే తెలిసిన విషయమే. అయితే మారేడుపల్లి షూట్ రోడ్ లో చోటు చేసుకున్న బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని షాక్ గురి చేసింది. యాత్రికులతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో ఘటనలో భారీ ప్రాణనష్టం సంభవించింది. ప్రమాద స్థలంలో కొంతసేపు వరుసగా వినిపించిన అరుపులు, అచేతనంగా పడి ఉన్న ప్రయాణికుల పరిస్థితి మాత్రం పూర్తిగా కూడా హృదయవిదారకంగా మారిందని చెప్పవచ్చు. ఈ ఘటనపై ఇప్పటికే రాష్ట్ర హోంమంత్రి అనిత తీవ్ర విచారం కూడా వ్యక్తం చేయడం జరిగింది. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఆమె హుటాహుటిన మారేడుపల్లి షూట్ కి బయలుదేరారు. బాధ్యులను స్వయంగా పరామర్శించేందుకు, పరిస్థితులను సమీక్షించేందుకు కూడా అక్కడికి వెళ్ళడం కూడా విశేషంగా చెప్పవచ్చు. అయితే యాత్రికుల దుర్మరణం చాలా బాధాకరంగా చెప్పొచ్చు. ఒక ప్రాణం కోల్పోయినా తిరిగి రాదు. కుటుంబాలు ఏ పరిస్థితులు ఎదుర్కొంటాయో నాకు తెలుసని కూడా ప్రభుత్వం వారి పక్కనే నిలుచుకుంటుందని చెప్పేసి కూడా అనిత మంత్రి అయితే మాత్రం వారికి భరోసా ఇవ్వడం జరిగింది. ప్రమాదంలో గాయపడిన వారికి అత్యుత్తమ చికిత్స అందించాలని ఆమె అధికారులకు కఠినంగా ఆదేశాలు కూడా జారీ చేశారు. సమీపంలో రంపచోడవరం, రాజమండ్రి, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రులకు అంబులెన్స్ లో గాయపడిన వారిని తరలించే పని కూడా వేగవంతం చేయాలని సూచన జరిగింది. అయితే అదే విధంగా ప్రమాదానికి కారణాలు ఏంటో విపులంగా విచారణ చేసి బస్సుల ఫిట్నెస్, డ్రైవర్ల అనుభవంపై, అదే విధంగా షూట్ రోడ్ల భద్రతపై సమగ్ర పరిశీలన చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు ఆర్మీ సహాయంతో వాటి అవసరమైన అన్ని సహాయ సహకారాలు కూడా అందిస్తామని చెప్పేసి అదే విధంగా గాయపడిన వారికి కూడా ప్రత్యేక వైద్య బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. అశోక్, ఈ ప్రమాదంలో భాగంగా ఎంత మందికి గాయాలైనట్టు తెలుస్తుంది? ప్రస్తుతం అక్కడ ఉన్న వారికి అయితే కొంతమంది పరిస్థితి ఏ విధంగా ఉన్నట్లు సమాచారం ఉంది మరి? అయితే ప్రస్తుతం అయితే బస్సులో ప్రయాణించేవారు 30 మంది. అయితే 30 మందిలో కూడా 15 మంది స్పాట్ లో మృతి చెందడం జరిగింది. ఆ మిగతా వారిని క్షతగాత్రులను అక్కడ ఏదైతే దగ్గరలో ఉన్న తీసుకెళ్లడం జరిగింది. అందులో సుమారుగా 4-5 అయితే మాత్రం పరిస్థితి విషమంగా ఉందని చెప్పొచ్చు. మరొక 12-11 మంది విషయం అయితే మాత్రం ప్రస్తుతం క్షతగాత్రులు అనేవి. అయితే ఏదేమైనప్పటికీ ఆ సమాచారం అనేది కూడా పూర్తిగా కూడా ఎప్పటికప్పుడు కూడా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానివ్వండి, పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు వారికి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అదే విధంగా ఏదైతే పూర్తి స్థాయిలో ఎవరికైతే ఈ బాధితులు అయితే ఉన్నారో వారికి ప్రత్యేకంగా అన్ని విధాలా కూడా ఆదుకుంటామని కూడా చెప్పడం జరుగుతుంది. అశోక్, ఇప్పుడు దీనికి సంబంధించి ముఖ్యంగా ఎంతమంది దీంట్లో క్షేమంగా ఉన్నట్టు తెలుస్తుంది? అయితే ప్రస్తుతం ఇందులో ఉన్న ఎవరైతే మిగతా 30 మందిలో 15 మంది చనిపోగా 15 మందిలో ఇంటి సుమారుగా ఒక 4-6 దగ్గరలో అయితే మాత్రం క్షేమంగా బయటకు ఉన్నారు. కొంతమందికి అయితే తీవ్ర గాయాలయడంతో పూర్తిగా కూడా వారు ఏదైతే కొంచెం కోమ పరిస్థితుల్లో ఉన్న వారిని దగ్గరలో ఉన్న యొక్క ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారికి సరైన వైద్యాలు అయితే మాత్రం అందించడం జరుగుతుంది. అది ఇప్పటికే ఎవరెవరైతే పూర్తి స్థాయిలో ఏదైతే క్షతగాత్రులు అయ్యారో వారిని డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ కానివ్వండి, ఎవరు హోంమంత్రి అనిత కూడా దగ్గరుండి పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తూ అధికారులందరూ కూడా పటిష్ట భద్రతమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అశోక్, ఏ ప్రాంతం వాసులో గుర్తించినట్టు తెలుస్తోంది మనకి? ప్రస్తుతం ఎవరైతే యొక్క మారేడుపల్లి టూర్ నుంచి వీళ్ళు ఏదైతే అన్నవరం సత్యనారాయణ స్వామికి పూర్తి స్థాయిలో
అక్కడ దర్శనం చేసుకుని వెళ్ళడానికి పూర్తిగా చిత్తూరు జిల్లాకు సంబంధించిన వాసులుగా మాత్రం ప్రస్తుతం సమాచారం అందుతుంది హేమ. అయితే ప్రస్తుతం ఎవరైతే మారేడుపల్లి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే ఈ పర్యాటకులు ఈ యొక్క యాత్ర స్పెషల్ గా అయితే మాత్రం ఈ యొక్క బస్సులో వెళ్ళడంతో ఈ తెల్లవారుజామున పూర్తి నిద్రలో ఉన్న పాపం ఏదైతే ఉన్నారో వారు 4 గంటల సమయంలో ప్రమాదం చూసుకోవడంతో ఎవరికి కూడా ఎటువంటి అధోగమచరంగా మారిపోయింది. అదే విధంగా అందులో ఒక వ్యక్తి కూడా బయటపడిన వ్యక్తి కూడా ఆయన చెప్పిన మాటల్లో చూసుకుంటే నా పక్కన ఉన్న వ్యక్తులు ఆ లోయలో పడిపోగానే అరుపులు వినబడ్డాయి, తీరా చూస్తే నేను బయటకు వచ్చానని చెప్పేసి ఆ బయటికి క్షేమంగా వచ్చిన వ్యక్తి కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఎవరైతే ఈ యొక్క మృతులైతే ఉన్నారో వాళ్ళ బంధువులు కూడా ఇప్పటికే సమాచారం కూడా ప్రభుత్వం ద్వారా అందించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకు పూర్తి స్థాయిలో ఎవరైతే ఈ యొక్క మృతులు ఉన్నారో ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారికి సంబంధించిన వివరాలు తీసుకున్న ఆ యొక్క బంధువులు కూడా ప్రభుత్వం కూడా చేరవేయడం జరిగింది. ఇప్పటికే పూర్తి స్థాయి సంఘటనా స్థలానికి హోంమంత్రి అనిత అయితే మాత్రం చేరుకుని ప్రతిష్టమైన భద్రతా చర్యలు కానివ్వండి, ఈ బస్సు ఫిట్నెస్ లో ఏమైనా మార్పులు ఉన్నాయా, అదే విధంగా డ్రైవర్ ఏ విధంగా నిర్లక్ష్య వహించాడా, లేకపోతే ఏదైనా డ్రైవర్ రాత్రంతా కూడా నిద్రుండి పొద్దున్న ఈ తెల్లవారుజామున నిద్ర లేని సమయంలో పురుగుపడిన తర్వాత డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని కూడా చెప్పవచ్చు. అయితే ఇప్పటికే పోలీసు శాఖ కూడా చాలా వరకు వాళ్ళందరికీ హెచ్చరించడం జరిగింది. 30-40 కిలోమీటర్ల మించి స్పీడ్ ఘాటీ రోడ్ లో వేగంగా వెళ్ళకూడదు, వెళ్లితే ఎట్లయినా ప్రమాదం జరుగుతుంది, అందరూ జాగ్రత్త వహించాలని చెప్పినా సరే ఈ డ్రైవర్లు అయితే మాత్రం పూర్తి నిర్లక్ష్యం వహించి అతి వేగంతో వెళ్ళడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయేమో. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.